RR6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు పరిధిలోని హైవేపై యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ శివ రాకేష్ అన్నారు. టోల్ ప్లాజా వారి సహకారంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జంక్షన్ల వద్ద లైట్లను వేయించడం జరిగిందన్నారు. చీకటిగా ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. బద్దెవోలు క్రాస్ రోడ్ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 17 కిలోమీటర్లు లైట్లు వేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ టోల్ ఫ్రీ అసిస్టెంట్ మేనేజర్ మునయ్య ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం నేషనల్ హైవే 16 స్ట్రెచ్గా ఉంది మన మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధి అనేది. సో ఈ మనుబోలు నేషనల్ హైవే పరిధిలో రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తున్నారు మా గౌరవ ఎస్పీ మేడం కానీ, అట్లాగే మా డిఎస్పీ గారు, సిఐ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాస్లో యాక్సిడెంట్స్ గల కారణాలు మనం చెక్ చేసుకుంటా యాక్సిడెంట్ ఎందుకు అవుతూ ఉంది, అక్కడ యాక్సిడెంట్ తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా పై అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులను సంప్రదించి ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గించే భాగంలో ఈ ప్రతి జంక్షన్ దగ్గర మనకున్న 17-18 కిలోమీటర్ల స్ట్రెచ్లో ప్రతి జంక్షన్ దగ్గర ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి బద్వేల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్ట్ క్రాస్ రోడ్ వరకు కూడా మనుబోలు పరిధిలో ఉన్న ప్రతి సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఇట్లాగే ప్రాపర్ ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఇది ఏదైతే మనకి వింటర్లో ఉందో ఎర్లీ మార్నింగ్ ఫాగ్ కానీ దీంట్లో భాగంగా గతంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉండేవి. జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకి ఈ సంవత్సరం 20+% యాక్సిడెంట్స్ తగ్గుముఖం పట్టాయి. అధికారులు తీసుకున్న చర్యల వల్ల మా గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మేము తీసుకొని హైవే అథారిటీస్తో కన్సల్ట్ అయ్యి ఈ చర్యల్లో భాగంగా పనులన్నీ చేస్తాం.